హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా ఉండే పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మనం రాగి సంగటి లేదా జొన్న రొట్టె, చపాతీ, రోటీ ఇలా వీటితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, తోటకూర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, అలాగే కొద్దిగా చింతపండు. ఇలా వీటినన్నింటినీ కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసుకొని అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిసేపు మనము ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసుకోవాలి. బెండకాయని ఆయిల్లో కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకొని మనము ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో టమాటాలు, చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనము పప్పు చిదిమి ఇలా స్టిక్ని తీసుకొని ఇలా బాగా మనము పప్పు ఎలా అయితే మనం చేస్తామో ఆ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే పుల్లగూర సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా ఉండే పుల్లగూర, విలేజ్ స్టైల్లో చేసుకునే పుల్లగూర రెడీ అవుతుంది. దీన్ని మనం ఇందాక చెప్పినట్టు రాగి ముద్ద కానీ లేదా జొన్న రొట్టె లేదా చపాతీ, రోటీ ఇలా పుల్కా దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం ఇందులో ఆకుకూర అన్నీ వేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా లాస్ట్లో మనము నెయ్యి వేసుకొని రాగి ముద్దతో తిన్నామంటే హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.